ఒక ప్రాంతంలో మంచు కురుస్తుంటే అదే సమయంలో దేశంలోని మరో ప్రాంతంలో నేల మండిపోతుంది. ఒకవైపు పర్వతాలపై తెల్లటి మంచు పొరలు పేరుకుపోతుంటే మరోవైపు నగరాల్లో రోడ్లపై వేడి అలలు గాల్లో కనిపిస్తున్నాయి. లడాఖ్లో మళ్లీ వింటర్ తిరిగొచ్చినట్లుంది. కానీ ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో మాత్రం ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. ఇదేం సాధారణ వాతావరణ మార్పు కాదని సైంటిస్టులు అంటున్నారు. దీని వెదర్ విప్లాష్ అని పిలుస్తున్నారు. అంటే ఒకే దేశంలో ఒకేసారి పరస్పర విరుద్ధమైన తీవ్ర వాతావరణ పరిస్థితులు ఢీకొనడమని అర్థం. ఇండియా ఇప్పుడు అచ్చం అలాంటి ప్రమాదకరమైన దశలోకి అడుగుపెట్టింది. సాధారణంగా మే నెల చివరికి హిమాలయ ప్రాంతాల్లో మంచు తగ్గిపోతుంది. వేసవి ప్రభావం అక్కడ కూడా కనిపించడం మొదలవుతుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. జోజిలా పాస్ చుట్టుపక్కల ప్రాంతాలు, లడాఖ్ ఎత్తైన ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్లోని కొండలు మళ్లీ మంచుతో కప్పబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు దగ్గరగా పడిపోయాయి. పర్వత మార్గాలు తెల్లగా మారిపోయాయి. దీని వెనుక వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనే భారీ వాతావరణ వ్యవస్థ ఉందని సమాచారం. ఇక ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే మధ్యధరా సముద్రం ప్రాంతం నుంచి వచ్చే చల్లటి గాలుల వ్యవస్థ. ఇవి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దాటుకుని హిమాలయాల వైపు కదులుతూ ఉంటాయి. ఈ గాలులు తేమను తీసుకొచ్చి హిమాలయాలను ఢీకొన్నప్పుడు భారీ వర్షాలు, మంచు, వడగళ్ల వానలు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి శీతాకాలంలో ఎక్కువగా వస్తాయి. కానీ ఇప్పుడు మే చివరిలో కూడా వరుసగా యాక్టివ్ అవుతున్నాయి. అందుకే హిమాలయ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా అస్థిరంగా మారింది. గంటల్లోనే ఎండ నుంచి మంచుకు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఉత్తర భారతదేశం మాత్రం భారీ హీట్ డోమ్ కింద చిక్కుకుంది. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నేల ఉపరితల ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటున్నాయని శాటిలైట్ డేటా చెబుతోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తగ్గకపోవడం ప్రమాదకరంగా మారింది. దీన్ని వార్మ్ నైట్స్ అంటారు. సాధారణంగా రాత్రి వేళ శరీరానికి కొంత ఉపశమనం లభించాలి. కానీ ఇప్పుడు రాత్రిళ్లు కూడా ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా ఉండడంతో శరీరానికి కోలుకునే అవకాశం లేకుండా పోతుంది. నిజానికి హీట్ వేవ్ అంటే శరీరంపై నేరుగా దాడి చేసే ప్రకృతి విపత్తు. మన శరీరం చెమట ద్వారా ఉష్ణోగ్రతను తగ్గించుకుంటుంది. కానీ గాలి కూడా వేడిగా ఉంటే చెమట ఆవిరైపోయే ప్రక్రియ మందగిస్తుంది. దీని కారణంగా శరీరంలో వేడి లాక్ అవుతుంది. ఫలితంగా డిహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తీవ్రమైన హీట్ వేవ్స్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన వాతావరణ ఘటనల్లో ఒకటిగా మారుతున్నాయి. అయితే ఒకే సమయంలో దేశంలో 2 విరుద్ధ సీజన్లు ఎలా కనిపిస్తున్నాయి అనేది అసలు ప్రశ్న. దానికి సమాధానం భారత ఉపఖండ భౌగోళిక నిర్మాణంలో ఉంది. హిమాలయాలు ఇంకా చల్లటి పశ్చిమ గాలుల ప్రభావంలో ఉండగా మైదాన ప్రాంతాలు మాత్రం ఎండాకాలపు సూర్యకిరణాలతో తీవ్రంగా వేడెక్కుతున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి తేమ గాలులు దేశంలోకి ప్రవేశించడం మొదలైంది. అంటే ఒకవైపు చల్లటి గాలులు, మరోవైపు వేడి గాలులు, ఇంకోవైపు సముద్ర తేమ. ఈ 3 భారీ వాతావరణ వ్యవస్థలు ఇప్పుడు దేశం మీద ఒకేసారి ఢీకొంటున్నాయి. దీంతో దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. అసోం, మేఘాలయలో అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మేఘాలయలోని చిరాపుంజి, మౌసిన్రామ్ లాంటి ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలుగా ఇప్పటికే ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు అక్కడ మళ్లీ మాన్సూన్కి ముందు వర్షాలు ఉధృతమవుతున్నాయి. ఇటు దక్షిణ భారతంలో కూడా పరిస్థితి వేగంగా మారుతుంది. కేరళ తీర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. దీన్ని ప్రీ మాన్సూన్ యాక్టివిటీ అంటారు. అంటే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే ముందు వాతావరణం అస్థిరంగా మారే దశ. ఇక్కడ మరో కీలక అంశం ఉంది, వాతావరణ మార్పు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇప్పుడు వాతావరణ వ్యవస్థలు మరింత అస్థిరంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో ఒక ప్రాంతంలో కనిపించే తీవ్ర వాతావరణ ఘటన ఇప్పుడు మరింత తీవ్రతతో, మరింత అసాధారణ సమయాల్లో కనిపిస్తోంది. హిమాలయాల్లో ఆలస్యంగా మంచు పడ్డం, మైదానంలో దీర్ఘకాలిక హీట్ వేవ్స్ రావడం, ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం లాంటివి మారుతున్న క్లైమేట్ చేంజ్ సంకేతాలుగానే పరిశోధకులు చూస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఇండియా ఇప్పుడు సీజన్ మార్పుల మధ్య చిక్కుకుంది. శీతాకాలం పూర్తిగా వెళ్లిపోలేదు, మాన్సూన్ ఇంకా పూర్తిగా రాలేదు. కానీ వేసవి మాత్రం తన అత్యంత క్రూర రూపాన్ని చూపిస్తోంది. అందుకే ఒకే దేశంలో ఒక ప్రాంతం మంచుతో గడ్డకట్టిపోతుంటే మరో ప్రాంతం అగ్నిగుండంలో మారుతోంది. ఇదే ఇప్పుడు ఇండియా ఎదుర్కొంటున్న నిజమైన వెదర్ విప్లాష్.